హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డలిష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. పరోటా చేసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఈరోజు అందులో 3 చాలా ఈజీ మెథడ్స్ చూపిస్తాను. మరియు గోధుమ పిండితో లచ్చా పరోటా కూడా చేద్దాం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, కొద్దిగా ఉప్పు మరియు ఆయిల్ వేసి ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ వేసి ఇలా ఒక సాఫ్ట్ డౌ ప్రిపేర్ చేసి 30 మినిట్స్ రెస్ట్ అవనివ్వాలి. ఇప్పుడు మరో బౌల్లో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు మరియు పాలు వేసి ఇలా క్రంబల్స్ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుంటూ ఇలా సాఫ్ట్ డౌ ప్రిపేర్ చేసి ఒక 30 మినిట్స్ రెస్ట్ అవనివ్వాలి. ఫస్ట్ మెథడ్లో కొద్దిగా మైదా పిండి డస్ట్ చేసి ఇలా ఒత్తుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సన్నటి స్ట్రిప్స్లా కట్ చేసుకుని ఇలా స్ట్రెచ్ చేస్తూ చేతితో కొద్దిగా ఒత్తుకుంటూ చేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత పరోటా గోల్డెన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా వేడి మీదే కొడుతున్నట్టు చేస్తే లేయర్స్గా వస్తుంది. సెకండ్ మెథడ్లో ఒత్తుకున్న తర్వాత ఆయిల్ మరియు మైదా పిండి వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు పేపర్ ఫోల్డ్ చేస్తూ ఫ్యాన్ చేసిన విధంగా ఇలా జిగ్జాగ్గా ఫోల్డ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా చేసి ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేలా నెయ్యి వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండితో లచ్చా పరోటా. ఇది మనం ముందు చేసుకున్న సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. పాలు వేయడం వల్ల వేగిన తర్వాత సాఫ్ట్గా ఉంటుంది. పరోటా ఇలా గోధుమ పిండితో చేసుకుంటే ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ అవుతుంది. థర్డ్ మెథడ్లో ముందుగా ఇలా ఒత్తుకున్న తర్వాత నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఇలా ఒక కట్ చేసి ఒక కోన్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒత్తుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేలా నెయ్యి వేసి వేపుకోవాలి. ఇలా 3 ఈజీ మెథడ్స్లో మీరు కూడా పరోటా ట్రై చేసి చూడండి.